నమస్కారాలు. నేను ప్రతి ఒక్క పేరెంట్కి ఫోన్ చేసిన ఆ బాలమణికి నేనే. కొంతమంది ముందు పడతారు, కొంతమంది ముందు పడతారు కాబట్టి ఎస్సీఆర్టీఎస్ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సెక్రటరీ అండి నేను. సో ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అన్నది మహేంద్రరత్న గారి గురించిన దారి. మనము పిల్లలకి ఆస్తులు లేకపోయినా పర్లేదు కానీ మంచి చదువునియాలన్న ఒక ఉద్దేశంతో మహేంద్రరత్నతో పాటు నేను కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ చేయడం జరుగుతుందండి. 2016 నుంచి నేను స్టార్ట్ చేసిన అన్నతో పాటు వర్క్ చేయడము. సో అన్న గైడెన్స్ వల్ల నేను చాలా మంది పిల్లలకు నా కూడా చాలా మందికి కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్లో సీట్ ఇప్పించడం జరిగిందండి. దాదాపు ఈ స్కీమ్ మొత్తం 10 స్కూల్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒక్కొక్క స్కూల్లో మన పిల్లలు, మన ఎస్సీ పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ని ఉపయోగించుకున్న పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 100కు పైనే ఉన్నారండి. సో ఇలాంటి మీటింగ్స్ అన్నప్పుడు నేను మెసేజ్ పెట్టినప్పుడు ఏ ఒక్కరు కూడా కరెక్ట్గా రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే మనకు అవసరం కాబట్టి నేను మెసేజ్ చేస్తా. మెసేజ్ చేస్తే చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి నా వాయిస్ మెసేజ్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఫార్వర్డ్ చేస్తే నాకు పర్సనల్గా కూడా ప్రతి ఒక్కరికి కాల్ చేయడం జరుగుతుంది. అవునా కాదా? నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉందా? చెప్పండి. ప్రతి ఒక్కటి స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి నేనే పర్సనల్గా కాల్స్ చేస్తా, వాయిస్ మెసేజ్ పెడతా. కానీ మన వాళ్ళు ఎవ్వరు కూడా ఆ స్కీమ్ ఉపయోగించుకుంటారు కానీ ఆ తర్వాత ఏమైతుంది అన్నట్టుగా ఏ ఒక్కరు కూడా మీటింగ్ అటెండ్ కాదు. ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయితే ఏ స్కూల్లో ఏం జరుగుతుంది, మన పిల్లలు ఏం చదువుకుంటున్నారు అన్నది తెలుస్తుంది. నేను మహేందరన్న నేను మల్లేశన్న గారు కానీ సుదర్శన్ అన్న గారు కానీ మేమందరం కేవలం స్కూల్ పిల్లల కోసమే వర్క్ చేస్తున్నామండి. సో ఏ మెసేజ్ పెట్టినా, ఏ వాయిస్ మెసేజ్ ఇచ్చినా కూడా అందరూ ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాల్సిందే. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కటి 50 లక్షల చిల్లర మన పిల్లలకి గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాలి. అంటే మిమ్మల్ని ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టమంటున్నారు కదా. సో కట్టమన్నప్పుడు మేము కట్టమని బయటకు పెట్టాం కానీ ఇలాంటప్పుడు మన పిల్లలు చదువుతున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి దాకా ఉచిత విద్యనే కదా మనము. ఇప్పుడు ఉన్న జనరేషన్లో అంతంత డబ్బు మనం కట్టించి చదివించలేము. సో వచ్చినప్పుడే వాడుకుంటాం కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. ఇలాంటి మీటింగ్స్కి వస్తే అసలు స్కూల్లో ఏం జరుగుతుంది, మిమ్మల్ని ఫీజు కట్టమంటారు అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అవునా కాదా? సో ఖచ్చితంగా స్కూల్ పిల్లలకు సంబంధించిన మీటింగ్ అంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా రియాక్ట్ అవ్వాలండి. 10 స్కూళ్ళల్లో 100 పైన ఉన్నారు. ఈరోజు మీటింగ్కి ఎంతమంది వచ్చిందండి? దీనికే అవసరమా? చెప్పండి. మీ చుట్టుపక్కల ఉంటారు కదా మీకు సంబంధించిన వాళ్ళు, మీ రిలేటివ్స్లలో ఉండొచ్చు, స్కీమ్లో మీ పక్కింటోళ్ళు కావచ్చు, ఎదిరింటోళ్ళు కావచ్చు. మనకి పని వల్ల మీటింగ్ కాదు, పని వచ్చే మీటింగ్ అని చెప్పండి. సారీ నేను ఇలా మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో అది నాకు తెలుసండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం కోసం వచ్చేసిన వాళ్ళకి పేరు ధన్యవాదాలు. ఇది 2014లో రెస్టారెంట్ స్కీము రావడం జరిగింది. అప్పుడు రెస్టారెంట్ కమిషన్ కాకుండా నోటిఫికేషన్ పడిన తర్వాత ఈ స్కూల్స్ రావడం జరిగింది అని చెప్పారు. దాని తర్వాత కొన్ని స్కూల్స్ అన్ని మేమే తిరిగి ఈ సంఘం నుంచి ఎన్ని స్కూల్స్ సిటీలో తీసుకొని అందులో సబ్కాస్ట్ గవర్నమెంట్ స్కూల్, సన్యాసి సంస్కృతమైన విశ్వవిద్యాలయ స్కూల్, జేఎస్ రామరాయ స్కూల్, హిందూ పబ్లిక్ స్కూల్, సంస్కృత హై స్కూల్, బ్లూబెల్ హై స్కూల్, శ్రీ సాయి హై స్కూల్ ఇవన్నీ స్వయంగా మీటింగ్ జరిగి మా సంఘం నుంచి ఇవన్నీ ఈ స్కీమ్లో యాడ్ చేయడం జరిగింది. అదే కాకుండా బస్సులో ఆఫీస్ కార్యక్రమం పెట్టి ఈ అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. ఇందులో క్రమంగా వెనుకబట్టి ఉన్న వాళ్ళు సంస్థలో జరిగి చాలా హార్డ్ వర్క్ చేసి క్యాస్ట్ ఇన్కమ్ నెగిటివిటీ మన ఇప్పుడు వచ్చిన విశ్వశాఖ వారు చాలా హెల్ప్ చేసింది. వీటికి నెగిటివిటీకి చాలా ఇబ్బందికరంగా ఉంది. సార్ ఆ క్రమంలో ఎంఆర్ఓ ఉండే మన ఏరియాలో మనది ఎస్సీ రిజర్వ్ డివిజన్ ఉంది. సికింద్రాబాద్ మండలంలో మనకు కవాడిగూడ కానీ విశ్వనాథ్ మండలంలో రిజర్వ్, పంచాపేట రిజర్వ్, పెట్టుబడి రిజర్వ్, మార్కెట్ రిజర్వ్. ఇక్కడ ఏ మండలంలో ప్రాబ్లం వచ్చినా సార్ మనకు హెల్ప్ చేస్తుంది. అందుకే ఆ సార్ మేము రిమైండ్ చేశాము. ఇప్పుడు మనం మంచిగా చదివి ఎత్తు పాత్ర
అదేవిధంగా కూడా మనకు మంచి మార్క్స్తో పాస్ అయ్యి మన వల్ల మంచిగా ఎదిగి డ్యూటీని కూడా సంపాదించుకొని మంచిగా ఉండాలనేది అధ్యక్షుడు ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగానే మనము ఈ సంస్థ ఎస్సీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ పనిచేస్తుంది. నేను హైదరాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగిస్తున్నాను. అందరికీ జైలు. ముందుగా అందరికీ జైబీ, అందరికీ జైబీ, జైబీ. ఈరోజు ఆ జైబీ ఉండేపటికే ఈరోజు పిల్లలందరూ మంచి చదువుకుంటారు. అవునా? మన పిల్లల పరిరక్షణ సంఘానికి మనమందరం కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఈరోజు స్కూల్లో ఒక 1 month ఒక 5,000 నుండి ఒక 1,000 రూపాయలు తక్కువ చేయమంటే కూడా చెయ్యని రోజు ఈరోజు. అదే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫస్ట్ నుంచి 10వ తరగతి వరకు చదువుకొని ఫ్రీగా చదువుకోవడానికి మనకు హక్కునిచ్చింది మన బాబాసాహెబ్ అంబేద్కర్. అవునా? మనమే కాదు మన తోటి వాళ్ళు కూడా ఇవన్నీ చెప్పాలి, నేర్పించాలి. మనకు ఉన్న ఉపయోగాలన్నింటినీ కూడా మనము ఉపయోగించుకోవాలి. అలాగే ఈ పిల్లలకు ప్రతిసారి కూడా బాగా కష్టపడి పనిచేస్తున్న మన బాల్మణి చెల్లెలకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. షీఈ్ ద నంబర్ 1 డైనమిక్ లీడర్. ఎందుకంటే చాలా మంది పిల్లలకి ప్రోత్సహిస్తూ మోడిఫై చేస్తూ అందరినీ ఎంత చెప్పినా 10 సార్లు కాల్ చేస్తూ అందరినీ మిమ్మల్ని జాయిన్ చేసింది. అది ఒక పెద్ద దేవతలాగానే అనుకోవాలి. అవునా? అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇయర్లీ ఒక 10 సంవత్సరాలకి 4 లక్షలు సంపాదించినట్టు. అదంతా గోస్ట్. అలాగే మనకు ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన మన ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం ఉపయోగించుకోవాలి. అవి మన కోసమే ఉన్నాయి, ఎవరి కోసమో కాదు. కాబట్టి తెలుసుకోండి. ఇక్కడ స్కూల్సే కాదు, మనకు కావాల్సినవి ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు, సుదర్శన్ బాబన్న గారు చెప్పినట్టు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలియదు. కాబట్టి ఎవ్రీ మంత్ లాస్ట్ శనివారం రోజు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అందరూ అటెండ్ అవ్వండి. అలాగే షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘంలో వేసి మన మెంబర్స్ అందరినీ కూడా జాయిన్ చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ నడిచిన అడుగుజాడలను అందరినీ నడిపించే ఒక అధికారం మనందరికీ నడిపించాలి. అవునా? ఇక్కడ మన బాబన్న గారు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి సహాయపడ్డారు. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నుండి మాట్లాడుతున్నాను కూడా బాబన్న గారి ప్రోత్సాహమే. నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ టీఆర్ఎస్ మహిళా ఇన్ఛార్జ్ ఖాళీ అంటారు. నన్ను షెడ్యూల్ కులాల తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, అలాగే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కూడా. మహిళలకు కానీ ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ మన షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘంలో ఒక ఫోన్ చేస్తే చాలు. మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్, మేము ఎలాంటి డబ్బులు తీసుకోము. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మేము అక్కడికి బాధిపోతాము. మా సహాయం మేము చేస్తాము. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్స్ని మాత్రం అందరూ వినియోగించుకోండి, ఉపయోగించుకోండి. ఇప్పుడు మీరు 10th అయిపోయినట్టే ఆ 10th ప్లేస్లో ఇంకొక అబ్బాయిని అమ్మాయిని జాయిన్ చేసే ప్రక్రియ మీరు తీసుకోవాలి. అవునా? ఇప్పుడు ఎవరెవరైతే 10th అయిపోయారో వాళ్ళ ప్లేస్లో ఇంకా మన క్యాస్ట్ వాళ్ళని అందరినీ కూడా జాయిన్ చేయాలి. మళ్ళీ మీరు ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళకి ఇక్కడికి వచ్చాక మీకు సన్మానం చేస్తాము. అవునా? అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా మంచి చదువుకోండి. 10th పాస్ అయిపోతున్నారు కాబట్టి ఇక మీరు చేసే ఇన్ని రోజుల నుంచి ఒక స్టెప్ ఎక్కింది, ఇప్పుడు ఎక్కేది 100 స్టెప్పులు ఎక్కాలి. మీరు బాగా చదువుకోండి. ఎలాంటి దుర్బుద్ధులకి దురాశలకి లోనవ్వద్దు. మనం ఎంత కష్టపడుతున్నాం, మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అన్నది ఆలోచించండి. ఆలోచించి స్టెప్ వేయండి. ఆడపిల్లలకు మరీ చెప్తున్నా, ఎవరి మాటలు వినకూడదు. అర్థమైందా? ఎవరి మాటలు వినకూడదు. ఏ ఫ్రెండ్స్తో వినకూడదు. చాలా రేర్, చాలా జాగ్రత్త. మమ్మీ డాడీ ఇంట్లో టేస్ట్ చేస్తున్నారన్న ఆలోచన మైండ్లో పెట్టుకొని చదువుకోవాలి. ఓకేనా? జై శ్రీమంతుడు. నమస్కారం. నేను గత 13 సంవత్సరాలుగా తహసీల్దార్ చేసినాను. హైదరాబాద్ మండలంలో 3 టైమ్స్ చేశాను.
పనిచేశాను ఇక్కడ తహసీల్దార్గా. ఆ తర్వాత నారాయణపేటలో ఇప్పుడు ప్రస్తుతం మానూరు మండలంలో తహసీల్దార్గా పనిచేశాను. నేను ఇక్కడ ఉన్న సమయంలో మనకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని, అదేవిధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్ల కోసమని మన మహేందర్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది రావడం జరుగుతుంది. కేవలం హాఫ్ అన్ అవర్ లోపల కూడా నేను సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. క్యాస్టింగ్ రెసిడెన్షియల్ ఇన్కమ్ ఇట్లా వాళ్ళకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ప్రతిసారి మన సికింద్రాబాద్ యూనివర్సిటీ తరఫున ఒక 2-3 సీట్లలో వచ్చింది. అయితే ఇంకా ఎంతో కాలం కొనసాగించి నేను ఇక్కడ చాలా కాలం పనిచేశాను. ప్రతి వీధులలో ప్రతి జాగాలో మనము మండల యూనివర్సిటీలో ఎక్కడైనా కానీ ప్రతి నెల సివిల్ రైట్స్ డే కార్యక్రమం జరుగుతుంది. దానికి ఇక్కడ చాలామంది శాస్త్రులు మహేందరు ఎన్నో జాగాలలో ఈ సివిల్ రైట్స్ డే కార్యక్రమానికి చాలా తోడ్పాటు చేస్తుంది. సివిల్ రైట్స్ డే అంటే మామూలు తీసుకు వచ్చి ఇట్లా 5-10 నిమిషాలు ఉండడమే కాకుండా పెద్ద వాళ్ళని అందరినీ పిలిపించేవాళ్ళు. ఉద్యోగంలో మనకు ఏ విధంగా చదువుకోవాలి, కోచింగ్ వాళ్ళు, ఎస్సీ కమిటీకి చెందిన వాళ్ళు, ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు వస్తుండే ఎస్సీ కమిషన్ చైర్మన్ మన దగ్గర సికింద్రాబాద్ ఎన్నో సివిల్ రైట్స్ డే కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయన కూడా ఈ సివిల్ రైట్స్ డే కార్యక్రమం గురించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలలో చైతన్యం రావాలంటే మనకు ఈ ఒక సివిల్ రైట్స్ డే కార్యక్రమం చక్కగా చేసుకుంటే దాంట్లో ఎంతోమంది మంచి పెద్ద వాళ్ళు వచ్చి దాంట్లో ఆ కార్యక్రమం గురించి, ఆ సివిల్ రైట్స్ డే గురించి, దాంట్లో సివిల్ రైట్స్ ఏమేమి ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు అనేది కులంకుశంగా చెప్పడం జరుగుతుంది. ఆ దేశం దాని ద్వారా ఎంతోమంది సొసైటీలో ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఇంకా బాగుపడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛాయాశక్తిగా ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కడ వర్క్ చేసినా కానీ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరికీ సకాలంలో క్యాస్ట్ సర్టిఫికెట్లే కానీ ఇంకా వేరే ఇతర ఏదైనా అవసరంతో మండలికి రావడం జరిగితే వాళ్ళకు ఎన్నో విధాలుగా సహకరిస్తానని చెప్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను ఎక్కడో ఇప్పుడు ప్రజెంట్ మానూరు మండలి నారాయణపేటలో చేస్తున్నాను. మహేందర్ని నా ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఇక్కడ ఉండండి మనం కార్యక్రమం చేస్తున్నామంటే నేను ఎలాగైనా వస్తా మహేందర్, ప్రాబ్లం లేదు నేను వస్తాను. కూడా నాకు ఎప్పుడు టచ్లో ఉంటారు. ఏదన్నా మనకు ఇక్కడ ఉండే మండలనే కాదు, మొత్తం హైదరాబాద్ జిల్లాలో ఎక్కడ సర్టిఫికేట్స్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు మహేందర్ ఫోన్ చేసి చెప్పిందే నేను ఇమీడియట్గా అక్కడ కన్సల్ట్ ఆర్ఐకి కానీ తహసీల్దార్కి కానీ ఇమీడియట్గా చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఇష్యూలో ఏ విధంగా చూస్తుంది వారు ఇంకా కూడా చూస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఇది నాకు అవకాశము మన సేవ్ సొసైటీ అన్నట్టుగా నేను ఇది నిరంతరం కొనసాగించాలని మీ అందరి ముందు మరొకసారి చెప్తూ ముగిస్తున్నాను. రైట్స్ ప్రొడక్షన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు బిఏ స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్కి సన్మాన కార్యక్రమానికి నాతో పాటు వేదికపై ఉన్న పెద్దలు ప్రెసిడెంట్ సుదర్శన్ బాబు గారు మరియు జయశిక్షాల చైర్మన్ గారు సుదర్శన్ బాబు గారికి మరియు నన్ను ఇక్కడికి పిలిచిన కుటుంబ మహేందర్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మరియు యాదగిరి గారు మరొక విష్ణు గారు ఎంఆర్ఓ గారు విజయమైన కలెక్టర్ కరెస్పాండెంట్ గారు మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, వేదిక ముందున్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. బిఏ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే పేద పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలన్నారు వాళ్ళకు ఇలాంటి నాయకుల కృషి వల్ల చాలా 90sలో ఇది బిఎస్ను ఇంట్రొడ్యూస్ చేశారు. మీరైతే విజయవంతంగా 10 సంవత్సరాలు ఒకే స్కూల్లో చదువుకొని మరి మంచి మార్కులతో పాస్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఈరోజు
చాలా డ్యూస్ ఉండే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి రావాల్సి ఉన్నాయి. ఇలాంటి సుదర్శన్ బాబు గారు లాంటి పెద్దలు ఎప్పుడు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా పిల్లలకు ఖచ్చితంగా డ్యూస్ విజిట్ చేయాలని లాస్ట్ ఇయర్ చాలా మొత్తంలో విజిట్ చేశారు. ఇప్పుడు కూడా మీరు ఏ స్కూల్లో కానీ మిమ్మల్ని డబ్బులు కట్టమని అడగడానికి లేదు. అత్తోటి ఏదంటే మా దృష్టి తీసుకురండి. మిమ్మల్ని డబ్బులు కట్టడం కానీ, మీకు బుక్ ఇవ్వకపోవడం కానీ, యూనిఫామ్ ఇవ్వకపోవడం కానీ అలాంటిది ఏది చేసినా మా దృష్టికి తీసుకురండి. మీరు ₹1 కూడా ఇంట్లో కట్టాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ కూడా ఇంకా మీ వేరే వాళ్ళకి కూడా చెప్పండి. ఇంకా సీట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా 30 మందికి ఇచ్చాము. ఇంకా మన దగ్గర ఇంకా 20 మందికి ఇవ్వాలి. ఎవరైనా అర్హత ఉంటే అప్లికేషన్ టైం అయిపోయింది కానీ సీట్లు పే చేసే వరకు వేసుకుంటాం. కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించమని చెప్పండి. మరి ముఖ్యంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సుదర్శన్ బాబు గారికి, మహేందర్ గారికి అందరికీ నా నమస్కారాలు, అభినందనలు తెలుస్తూ ఆ మేడం సూపరింటెండెంట్గా పనిచేసి ఆ మేడం కంటే చాలా పెద్ద అనమాట. మీరు చూసుకున్నారు ఎప్పుడు మన కోర్టులో వెబ్సైట్ క్యాబిన్లో ఉంటారు సార్. ఆ తర్వాత ఇన్స్పెక్టర్లు మీరు చూసారు ఎక్కువగా జరిగినప్పుడు వాళ్ళు వచ్చి మన అన్ని ఆర్థికంగా ఎలా ఉన్నారు, సార్ కావాలి చూసుకుంటారు. మరి ఆ మాదిరిగా అనేక ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఎవరైతే నిజంగా బీపీఎల్ బిలో పోటీ లైన్ ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకే అనేది అందేలా ఆలోచిస్తారు. మరి వారికి డీడీ సోషల్ వెల్ఫేర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మరి సంబంధిత అధికారులందరికీ మరి మనస్పూర్వకంగా మేము సంఘం ద్వారా మా పిల్లలను ఆదరించి మంచి చదువులను అందిస్తున్నందుకు పాఠశాల యజమానులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు పిల్లల్ని ప్రోత్సహించేందుకు వాళ్ళ ఒక మరింత ఉన్నత చదువుల పట్ల ఒక ఆకాంక్ష కలిగేందుకు మరి తోడ్పడుతున్న ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఇది రెగ్యులర్గా థర్డ్ ఇయర్ ఎస్ఎస్సీ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారో వాళ్ళు మేము సన్మానిస్తున్నాం. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ భోజనాలు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఈసారి సిఎస్సీ ర్యాంక్ తీసుకున్నాము. మరి ఏమనుకుంటారో తెలియజేస్తూ మన లిస్ట్ ఏదైతుందో ఒక చైర్ ముందర వేస్తే మరి మనం చేసి వాళ్ళే రావాలి.